తెలంగాణలో దసరా పెద్ద పండుగ, ఆంధ్రాలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, కేరళలో ఓనం, మహారాష్ట్రలో గుడి పడ్వా, పంజాబ్లో గురునానక్ జయంతి, ఒరిస్సాలో పూరి జగన్నాథుని రథయాత్ర, బెంగాల్లో దేవి నవరాత్రులు. ఇట్లా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పెద్ద పండుగ ఉంటది. అట్లనే ఒక్కో దేశంలో ఒక్కో పెద్ద పండుగ అవుతుంది. కానీ దునియా మొత్తానికి పెద్ద పండుగ అంటే క్రిస్మసే. చలో చూద్దాం పాండ్రి మరి ఎట్లా జరిగిందో. మెదక్ చర్చిలో ఎగిలి వరకు ముందే ప్రార్థనలు చాలా అయినాయి. సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చిండ్రు పాస్టర్లు. ఇది గట్టి బరాబర్ నూరేళ్లైనందుకు ముఖ్యమంత్రి సారు మంత్రులు వచ్చిండ్రు. చుట్టూరా డెవలప్మెంట్ పనుల కోసం 30 కోట్లు సాంక్షన్ చేసినాక అప్పట్లో చర్చి కట్టిన ఇంగ్లాండ్ పాస్టర్ వారసులు వచ్చి కలిసిండ్రు. దీనికి తగినటువంటి నిధులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేరని నేను మనవి చేస్తున్నాను. ఏమిచ్చినా స్పూన్లతో ఇచ్చినట్టు ఇచ్చినారు. కానీ ఇప్పుడు స్పూన్ కాదండి, వండిన డేక్ష మన ముందట పెట్టినారు. దేవునికి స్తోత్రం. డైరీలో క్రిస్మస్ సందేశం రాసి మెదక్ చర్చి గొప్పతనం యాద్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించిండ్రో ఇది కట్టేటప్పుడు కూలీలకు బువ్వ పెట్టిర్రట. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు 4-5 రాష్ట్రాలకెళ్లి మస్తు మంది వచ్చిండ్రు. అట్లనే హైదరాబాద్ చర్చిలలో మా సంబరం అనిపించింది ఏసయ్య పుట్టినరోజు పండుగ. సికింద్రాబాద్ కల్వరి టెంపుల్ కు మబ్బుల్నే లైన్లు కట్టిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో దిక్కు పోయి కేకులు కటింగ్ చేసినాక పాటలు, ఆటలు, క్రిస్మస్ తాత గిఫ్టులు పంచుడు నడిచింది. 33 జిల్లాల్లో చర్చిలలో పండుగ సంబరాలు జరిగినాయి. ఇక బయట దేశాల్లో అయితే మామూలుగా చేయలే. అక్కడోళ్ళకి ఇదే పెద్ద పండుగ. మళ్ళా భూమి మీదే కాదు, రాకెట్ల మొగుల మీదకి పోయిన వాళ్ళు పండుగ చేసుకున్నారు గిట్లా.